ఎస్ హాయ్ ఫ్రెండ్స్. సో వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్. సో ఈరోజు మేము దుబాయ్లో బుర్జ్ ఖలీఫా పక్కనే మేము ఈరోజు మ్యారియట్ హోటల్లో ఉన్నాము. సో ఈరోజు మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాల కానిస్టేబుల్గా వర్క్ చేశాను. ఆ టైంలో నాకు ప్రదేశాలు చాలా తిరగాలని చెప్పి, ప్రాంతాలు చాలా తిరగాలని చెప్పి, దేశాలు విదేశాలు తిరగాలని చెప్పి ఆలోచన ఉండేది. కానీ నా ఆలోచన ఏంటంటే, నా జీతం ఒక 5-10వ తారీఖు లోపల అయిపోయేది. సో అప్పుడు నాకు అనిపించేది, జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం అయితే రావట్లేదు. ఎందుకంటే నా ప్రపంచం అంతా తిరిగి రావాలనుకో చెప్పిన ఆలోచన ఏదైతే ఉందో అక్కడ వరకే నా ఆగిపోయింది. సో ఆ రోజు నేను ఆలోచించింది ఏంటంటే, ఏదైనా నాకు ఒక అవకాశం దొరకదా, ఆ అవకాశం కనుక దొరికితే నా జీవితం మొత్తం మార్చుకుంటాననే ఆలోచన నుండి ఈరోజు నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో ప్లాన్ చూడడం జరిగింది. సో ఆ వీడియో ప్లాన్ చూసిన తర్వాత అందులో నుంచి ఈరోజు ఒక వెస్టీజ్ అవకాశాన్ని నేను ఆ వీడియో రూపంలో నేను తీసుకొని రావడం వల్ల ఈరోజు ఒక 6 సంవత్సరాలు అవుతుంది. సో వెస్టీజ్ అవకాశాన్ని 6 సంవత్సరాలు తీసుకున్న తర్వాత ఈరోజు చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బుర్జ్ ఖలీఫా పక్కనే మీతో పాటుగా మాట్లాడుతున్నాను. కానీ ఒక్కటి ఆలోచించండి, నా జీవితంలో ఎప్పుడైనా కూడా డబ్బులు ఎప్పుడైనా సంపాదించాలని ఆలోచన కనుక ఉంటే అదొక్కటి దుబాయ్లో. కానీ ఆ దుబాయ్ అనేది చాలామంది డబ్బులు సంపాదించడానికి వస్తారు, మేము తిరగడానికి వచ్చాం. కానీ ఒకసారి ఆలోచించండి, ఈరోజు 88 మంది వచ్చాం. ఆర్గనైజేషన్ 85 మంది నా బిజినెస్ పార్ట్నర్స్తో సహా వచ్చాను. సో ఒకసారి ఆలోచించండి, దుబాయ్ లాంటి ఒక రిచెస్ట్ కంట్రీలో ఈరోజు మేము ఇంత అద్భుతమైన జీవితాన్ని, మేము లైఫ్ స్టైల్ని, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం అనుకుంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ వ్యాపారం. మీకు వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది అమెరికాలో 2 లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది, మన ఇండియాలో 25,000 కోట్లు మాత్రమే చేస్తుంది. మీ దగ్గరికి వచ్చింది అనుకునంటే మీ పూర్వజన సుకృతం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ నేను వచ్చేటప్పుడు ఆగస్టు 3వ తారీఖు 2018లో నేను స్పాన్సర్ చేసినప్పుడు నాకు కేవలం 424 రూపాయలు వచ్చింది. సో ఒక్కసారి ఆలోచించండి, ఆ 424 రూపాయలు ఒక 750 రూపాయల ప్రోడక్ట్ వోచర్ వచ్చింది. కానీ ఈరోజు అది పెరుగుతూ నెక్స్ట్ మంత్ 500, ఆ నెక్స్ట్ మంత్ 900, ఆ నెక్స్ట్ మంత్ 1100, ఆ నెక్స్ట్ మంత్ 20,000 వచ్చినాక నా జీవితం, నేను అనుకున్నా నా శాలరీలో సగం వచ్చింది కాబట్టి ఇంకా లైఫ్లో ఇంకా సీరియస్గా చేద్దామని అనుకున్నాను. సో దాంతోపాటుగా 8వ నెలలో 39,000 ఇన్కమ్తో పాటుగా లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తే దాని నుంచి ఒక బ్రీజా కార్ తీసుకున్నాను. 14 నెలలపై 1 లక్ష రూపాయల ఇన్కమ్ తీసుకున్నాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత 36 నెలలపై మెర్సిడీస్ బెంజ్ ఏ క్లాస్. సో చాలా హ్యాపీ అనిపించింది. 55 లక్షల వర్త్ కారు తీసుకున్నాను. తర్వాత దాంతోపాటుగా ఒక అద్భుతమైన ఒక పెద్ద బంగ్లా కట్టించాను హైదరాబాద్లో 2.5 కోట్లు పెట్టి. సో ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు నా సంవత్సర ఆదాయం వచ్చేసరికి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 2,40,00,000 అంటే 24 మిలియన్ ఇన్కమ్ నాది. నా నెల ఇన్కమ్ వచ్చేసరికి 20 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి, ఒకరోజు సామాన్యమైన కానిస్టేబుల్ నుంచి ఈరోజు ఒక అద్భుతమైన బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారాను. ఈరోజు 88 మందికి ఈరోజు నాతో పాటుగా దుబాయ్కి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వెస్టీజ్లో కూడా కొన్ని వందల వేల మంది ఈరోజు దుబాయ్కి రావడం జరిగింది. ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇందులో ₹1 పెట్టుబడి పెట్టింది లేదు ఫ్రెండ్స్. నా సమయమే నా పెట్టుబడి. మీకు గనుక సమయమే పెట్టుబడితో మీరు బిజినెస్ చేయాలి, నా జీవితంలో నేను ఎదగాలని ఆలోచన కనుక ఉండదనుకోనంటే ఖచ్చితంగా మీకు ఈ అవకాశం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో కమెంట్ జాయిన్. గుర్తుపెట్టుకోండి, నేను ఈరోజు మాట్లాడేది ఈరోజు ఒక వేరే దేశం నుంచి మాట్లాడుతున్నాను. నా యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉందో చాలా దేశాల యొక్క స్టాంపులు పడ్డాయి. ఒకరోజు ఆ పాస్పోర్ట్ ఏదైతే ఉందో నాకు ఓన్లీ జిరాక్స్ కాపీలు లెక్కను, లేదనుకోనంటే ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ గురించో మనకు వాడే దాని గురించి అనుకో చెప్పి తీసుకున్నాం. కానీ ఈరోజు ఎన్నో దేశాల యొక్క స్టాంపులు పడ్డాయి. నేను జర్మనీ, స్విట్జర్లాండ్, థాయిలాండ్, సింగపూర్, వియత్నాం, సో ఇప్పుడు దుబాయ్, అబుదాబి, ఖత్తర్. సో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ నెక్స్ట్ స్కాట్లాండ్ వెళ్ళబోతున్నాను, లండన్ వెళ్ళబోతున్నాను, నెక్స్ట్ థాయిలాండ్ ఉంది. సో మెనీ కంట్రీస్ నేను విజిట్ చేయబోతున్నాను. ఒకసారి ఆలోచించండి, మీకు చాలా అద్భుతమైన అవకాశం ఉంది మీ దగ్గర. కానీ ఒక్కటే ఫ్రెండ్స్, మీరు కనుక సీరియస్గా మీరు చేయాలనుకుంటే
నాకు కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇంకా డీటెయిల్స్ ఇస్తాను నేను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు వెస్టీజ్ లాంటి ఒక అవకాశం మీ దగ్గరికి రావాలనుకునంటే అది మీ యొక్క పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెస్టీజ్.